ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ఆర్ఆర్ బ్లాగ్స్. నేను సప్త శనివారాల వ్రతము 8వ శనివారం పూజ చేసుకుంటున్నానండి. ఇది ఆఖరి వారము. ప్రతి వారం చేసుకున్నట్టుగానే పసుపుతో శుభ్రం చేసుకొని దానిపైన పిండితో అలంకరించుకొని పీట ఏర్పాటు చేసుకోవాలండి. దానిపైన ఉతికిన వస్త్రం సమర్పించుకొని బియ్యం పోసి దానిపైన పటం పెట్టాలి. ఇది ఆఖరి వారం కదండి. ఈ బియ్యాన్ని రేపు అన్నా ఎల్లుండన్నా ప్రసాదం చేసి నైవేద్యంగా పెడతాను. నాకు 2 డేస్ నుంచి ఫీవర్గా ఉందండి. అందుకే ఈసారి కొంచెం సింపుల్గా చేసుకుంటున్నాను. పూజనైతే అంతా ఆయన చేతుల్లోనే ఉందండి. ఆయన ఎలా చేయిస్తే అలా చేసుకుంటాను. అందులో తిరుపతిలో ఉంటామండి మేము. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదండి. ఈరోజు 4వ రోజు. కల్పవృక్ష వాహనంపై మలయప్ప స్వామి భూదేవి దేవితో సమేతంగా తిరుమాడ వీధుల్లో ఊరేగుతారండి. పెరటాసి మాసం పెట్టింది. ఇది 2వ వారం. ఫస్ట్ వారం అయితే 7వ శనివారం పూజ చేసుకున్నానండి. ఇది పెరటాసి మాసంలో 2వ వారము నాకు కలిసి వచ్చిందండి. ఆ వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా నేను 8 వారాలు కంప్లీట్ చేసుకుంటున్నాను. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీ శ్రీనివాసం శతపారిజాతం వెంకటేశం మనసా స్మరామి. విశ్వస్మై నమః శ్రీ శ్రీనివాసం వెంకటేశం మనసా స్మరామి. విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం వెంకటేశం మనసా స్మరామి. వషట్కారాయ నమః శ్రీ శ్రీనివాసం వెంకటేశం మనసా స్మరామి. భూతభవ్య భవత్ప్రభవే నమః వెంకటేశం మనసా స్మరామి. ఈ పూజకి ముందుగా సిద్ధం చేయాల్సింది తులసి దళాలండి. తులసి దళాలు మనకు శనివారం రోజు కావాలంటే శుక్రవారం రోజు కోయకూడదు. ఎందుకంటే తులసి మాత శుక్రవారం అస్సలు తాకకూడదు. కాబట్టి బేస్తవారం రోజే తులసి దళాలను కోసి మాలగా అల్లి పెట్టుకోవాలి. లేదంటే శనివారమే పొద్దున్నతో వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తులసి దళాలతో తెచ్చుకొనన్నా పూజ చేసుకోవచ్చండి. మన ప్రిపరేషన్ అంతా ఒక ముందు రోజుగానే మనం ఆలోచించి పెట్టుకుంటే మన పూజా విధానము సక్సెస్ఫుల్గా జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. నేనైతే అలానే చేస్తానండి. ముందు రోజే తడి బియ్యం పిండి రెడీ చేసుకుంటాను, తులసి దళాలు రెడీ చేసుకుంటాను. లేదంటే మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తారండి. పూజకి ఏం కావాలి, ఏమేం ప్రసాదాలు చేసుకోవాలని ముందు రోజే డిసైడ్ చేసి పెట్టుకుంటానండి. ఇవాళ చెప్పాను కదండి ఫీవర్గా ఉందని. కాబట్టి ఈరోజు స్వామివారికి పుదీనా రైస్ చేసి పెట్టి డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాను. వడపప్పు, పానకము, అరటి పండ్లు అయితే 7 సమర్పించుకున్నాను. పిండితో దీపారాధన చేసుకొని చలిమిడి దీపం పెట్టుకున్నానండి. మనము భక్తితో చేసుకుంటే చాలని ప్రతి వారము చెప్తుంటాను కదండి. ఎటువంటి కష్టాలున్నా, మనకి ఎలాంటి బాధలున్నా ఆ స్వామివారికి నమ్ముకొని ఈ పూజ ఆచరించండి. అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఏదో ఒక రూపంలో మనకి ఆయన కృపా కటాక్షాలు చూపిస్తాడండి. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, లక్ష్మీ అష్టోత్తరాలు, గోవిందనామాలు, అది కుమ్మరి భీముని కథ పెట్టుకొని వింటూ పూజ చేసుకోవచ్చు. చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. మనకి ఏ విధంగా కంఫర్ట్గా ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చండి. కానీ స్వామివారికి అయితే ఇవి కంపల్సరీగా చదవవలసిన అష్టోత్తరాలు. పొద్దున్న నాకు ఫీవర్గా ఉందని చెప్పాను కదండి, నేను అందుకని ఫోన్లో పెట్టేసుకున్నాను. ఈవినింగ్ అయితే మాత్రం గోవింద నామాలు నేనే చదువుకున్నాను. అష్టోత్తరాలన్నీ చదువుకొని ఈవినింగ్ పూజ చేసుకున్నానండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. ఈ పూజని ఎటువంటి వారైనా చేసుకోవచ్చండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చేసుకోవచ్చు. వీళ్ళే చేయాలనే ఉద్దేశం అయితే ఏమీ లేదండి. భక్తి శ్రద్ధలతో ఆచరించాలి, బ్రహ్మచర్యం పాటించాలి, మాంసాహారం తీసుకోకూడదు. పీట అయితే సాయంత్రమే కదిపేసుకోవచ్చండి. మనం పెట్టిన పుష్పాలు అన్నీ తొలగించేసి దీపాలన్నీ తీసేసి
శుభ్రం చేసుకొని పూజ చేసుకొని పీట కదిలించుకోవచ్చండి. పెట్టుకునే ఆనవాయితీ ఉంటే కలశం పెట్టుకొని పీట రాత్రి కన్నా కలుపుకోవచ్చు, నెక్స్ట్ డే మార్నింగ్ తీసేయచ్చు. మనకి ఆచారం మాకైతే లేదు కాబట్టి నేనైతే కలశం పెట్టుకోలేదండి. కలశం పెట్టుకోకుండా ముడుపు పెట్టుకొని స్వామివారికి ముడుపు సమర్పించుకున్నాను. ఆ ముడుపుని అన్నీ దగ్గర పెట్టుకొని స్వామివారికి ఈ విధంగా నేను పూజ చేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇవాళ గుడికి వెళ్తే ఇంకా మంచిదండి. ఈరోజేమో సాటర్డే కాబట్టి మా ఇంట్లో పవర్ కట్ అవుతూనే ఉంది. పూజ చేసుకున్న సుప్పుకి 10 సార్లన్నా కరెంటు పోయి ఉంటుందండి. కానీ దీపాల వెలుగులో స్వామివారిని అలా చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. కానీ ఫీవర్ వల్ల నేను టెంపుల్కి వెళ్ళలేకపోతున్నాను. వెళ్ళాలని ట్రై చేశాను. శ్రీవారి మెట్టు వరకన్నా పోయేసి వద్దామనుకున్నానండి. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి శ్రీవారి మెట్టు దగ్గర చాలా బాగా చేస్తారండి. భజన కార్యక్రమాలు, అన్నదానాలు అన్నీ ఉంటాయి. మంగాపురం వెళ్ళి అట్లా వెళ్దామనుకున్నా కానీ నాకు సహకరించలేదు. మీకు కనుక కుదిరితే పూజ చేసుకున్న రోజు ప్రతిరోజు కానీ ప్రతి వారము గుడికి వెళ్ళేసి రండి, చాలా మంచి జరుగుతుంది. అనుకోకుండా నిన్నైతే అలిపిరి మెట్ల మార్గంకి వెళ్ళానండి. లైటింగ్ అవి చూడడానికి హాస్పిటల్కి వెళ్ళి స్వామివారు ఆ విధంగా నిన్నే నాకు ఆయన దర్శన భాగ్యం కల్పించాడు. అందుకే ఈరోజు పోలేదేమో. మనం ఎలా అనుకుంటే అలా అండి, స్వామివారు అంతా మనలోనే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఆయన పిలిస్తే ఎట్లున్నా నిన్న అనుకోకుండా వెళ్ళాను, ఈరోజు అనుకున్నాను వెళ్దామని వెళ్ళలేకపోతున్నాను. అదంతా ఆయన కృప. కానీ మనసులో ఆయన్నే తలుచుకుంటే ఇంకా టీవీ పెట్టుకొనేసి స్వామివారి ఊరేగింపులన్నీ చూస్తానండి. అది మాత్రం మిస్ అవ్వను. కొండకి వెళ్ళలేకపోయినా కానీ ఎస్విబిసి లైవ్ ఛానల్ పెట్టుకొని కొండపైనే ఉన్నట్టు భావిస్తూ ఇంట్లో కూర్చొని స్వామివారి ఊరేగింపు అంతా చూస్తానండి నేనైతే. రేపు గరుడ సేవ అండి. స్వామి గరుడ వాహనంపై రేపు ఊరేగుతారండి. 2 వీలర్స్ కానీ అవంతా తిరుమల కల్లో చేరండి. రేపు మధ్యాహ్నం నుంచే, రేపు ఈరోజు నైట్ నుంచే తీసేస్తారని చెప్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు అయ్యే లోపలన్నా ఒకసారి కొండకి వెళ్ళేసి రావాలనుకుంటున్నానండి. ఆయన కృపా కటాక్షాలు నాపై ఉంటే ఆయన తీసుకొని వెళ్తారు. చూడాలి మరి నేను వెళ్తానా లేదా అనేది. కంపల్సరీ అయితే వెళ్ళొస్తానండి. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇప్పుడు నేను గోవింద నామాలు ప్లే చేసుకొని పూజ చేసుకుంటానండి. వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణాసాగర గోవింద, కమలదలాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, శ్రీముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీనాయక గోవింద, దినకర తేజ గోవింద, పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త గోవింద, అక్షయ వరద గోవింద, శంఖచక్రధర గోవింద, సజ్జగద్దార గోవింద, విరజాతి తీర్థ గోవింద, విరోధి మర్దన గోవింద, సాలగ్రామధర గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద,
కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద వానర సేవిత గోవింద వారిద బంధన గోవింద సప్తగిరి వాస గోవింద ఏక స్వరూప గోవింద ఏ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషసాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రీ శ్రీనివాస मैक्स लाइफ टर्म इंश्योरेंस का 5 समझते हो ना, एक प्लान और 5 बेनिफिट। सब लोग चुपचाप सुनेंगे। స్వరూపుడట ఆయన. అలాంటి ఆ సర్వాకర్షకమైన పరబ్రహ్మ స్వరూపుడు ఆయన. నందనుని యొక్క దివ్య సౌందర్యాన్ని ఉపాసించినటువంటి మహానుభావుడు. అతిమానుష వైభవమట ఆయన. ఆ అతిమానుష వైభవంలో అందరికీ కూడా వారి వారికి తగినటువంటి చికిత్సలు చేస్తాడు. ఎవరైతే రాత్రి మనం చూశాం కాళీయుడు ఒక విషసర్పం, ఆయన గర్వాన్ని పోగొట్టి అనుగ్రహించాడు. నా పాద చిహ్నాలు నీ శిరస్సున ఉన్నంత వరకు కూడా మీకేమీ భయం లేదని, గణపతిని భయం లేదన్నారు. ఇక్కడ కూడా ఈ రోజుతో 8 శనివారాలు పూర్తయినాయండి. సప్త శనివారాలు సమర్పణ అయిపోయినాయి. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు 4వ రోజు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతున్నారు. మలయప్ప స్వామి దేవి భూదేవులతో కలిసి. చాలా సంతోషం అనిపించింది. పెరటాసి మాసంలో 2వ వారం రోజు. ఈ రోజుతో 8 వారాలు కంప్లీట్ చేసుకున్నానండి. స్వామివారి కుటాకపాషండు నాపై ఉన్నాయని ఆచరిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. అలాగనే వేద అంగములు వచ్చాయి. ఇలాగా అన్ని శాస్త్రాలను మనకు అనుగ్రహించాయి. అలాంటి ఆ జగన్నాయకుడైనటువంటి శ్రీనివాసుడు ఈనాడు ఈ 4వ రోజు బ్రహ్మోత్సవాలలో మనల్ని అనుగ్రహిస్తున్నాడు. జయ శ్రీకృష్ణ. భాగ్యనిధి పట్టిన వారల భాగ్యనిధి. ఓం నమో వెంకటేశాయ. సప్త శనివారాల వ్రతము 8వ వారం కంప్లీట్ చేసుకున్నానండి. ఇది సాయంకాలం పూజ. పిండి దీపాలంతా తీసేసి ఒక కవర్లోకి వేసుకున్నానండి. పిండి దీపాలు, పూలు అవన్నీ. పిండి దీపాలని ఆవుకు సమర్పించుకుంటాను. ఇవన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత సాయంత్రము విష్ణు సహస్రనామం పెట్టుకొని వింటూ పూజ చేసుకున్నానండి. ఇప్పుడైతే అష్టోత్తరాలు చదువుకున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ గోవిందనామాలు చదువుకుంటున్నాను. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద,
నందనందన గోవింద నవనిచో గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద కష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తిని గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద మృత్యుకోర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద నూతన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కీధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద సిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కామిత ఫలద గోవింద కమలదలాక్ష గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త ప్రదర్శన గోవింద మత్స్యావతార గోవింద శంకర చక్రధర గోవింద జగద్ధర గోవింద విరజాది తీర్థ గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వారిద సేవిత గోవింద వారిది బంధన గోవింద ఏడుకొండలవాడ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కాసుల వాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంయుక్త గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నిరజాభనాభ గోవింద హరిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగదాక్షి రూప గోవింద ఆపన్నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అభిషేక ప్రియ గోవింద రత్నకిరీట గోవింద రామానుజనూతన గోవింద స్వయం ప్రకాశ గోవింద అశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనంద రూప గోవింద అద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇబరాజ రక్షక గోవింద పరమదయాలో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శేషాద్రి నిలయ గోవింద శేషశాయిని గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద నామాలు సమర్పం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద.
ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి అగరబత్తులు ఇస్తున్నానండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, నీ కృపా కటాక్షాలు మా పైన ఉంచు తండ్రి. నీ కృప నాపై ఉండడం వల్ల 8 శనివారాలు ఈ వ్రతం ఆచరించానండి. స్వామివారి కృపా కటాక్షాలు నాపై ఉండాలి. నాపయ్యే కాదండి, ప్రతి ఒక్కరిపైన ఆయన ఆశీర్వాదం ఉండాలి, ఉంటుంది కూడా. అలా ఉండాలని ఆ దేవదేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇంతటితో సమాప్తం అండి నా వీడియో.